అందరికీ నమస్తే. నేను ఇంతకుముందు వీడియోలో చెప్పినా కదా, నాకు దక్కనిది ఎవరికి దక్కొద్దు. దక్కితే నాకే దక్కాలి, నేను అన్నదే జరగాలి. నేను అన్నది జరగలేదు అని అంటే అడ్డం తిరగాలి. ఇది ఈ సాంప్రదాయం తెలంగాణలో అయితే మంచిది కాదు. కానీ ప్రస్తుతం గవర్నమెంట్ ఆ సాంప్రదాయాన్ని ఫాలో కావాలనుకుంటుంది. ఈ మధ్యకాలంలో ఇట్లాంటి చాలా నిర్ణయాలు తీసుకున్నది. ఇప్పుడు హెచ్సియు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విషయంలో కూడా ఆ నిర్ణయం తీసుకున్నది. అసలు మొత్తానికి ఎసరు పెట్టడానికే రేవంత్ అన్న స్కెచ్ చేసిండు, పెద్ద స్కెచ్ చేసిండ్రు. మరి ఎందుకు చేసిండ్రు ఆయనకి తెలియాలి. ఎందుకంటే మనం పరిపాలన మాత్రమే చేయాలి. పరిపాలనలో కుట్రలు కుతంత్రాలు ఇవన్నీ అది కూడా జనాల మీద. ఒకప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, నేను జనాల మీద రాజకీయం చేయను, ప్రతిపక్షాల మీద రాజకీయం చేస్తా. రాజకీయమే కానీ ప్రజల కాడికి వచ్చే వరకు మాత్రం పరిపాలన చేస్తా అన్నారు. అదంతా తిరకాస అయిపోయింది. ఇప్పుడు మొత్తం జనాలతో కూడా డైరెక్ట్గా పాలిటిక్స్ చేస్తే పరిస్థితులు క్రియేట్ చేసుకొని మరీ రాజకీయాలు చేస్తున్నారు జనాల మీద. మీకు అందరికీ తెలుసు హెచ్సియు ఇదంతా తెలుసు. అసలు ఏంటి ప్లాన్, ఇప్పుడు ఏంది నయా స్కెచ్ ఏంది? అక్కడ ఉన్న 400 ఎకరాలు కాదు, మొత్తం 2000 ఎకరాల మీద రేవంత్ రెడ్డి గారు వేసిన స్కెచ్ ఏంది? ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. దీని మీద మాట్లాడదాం. మాట్లాడకన్నా ముందు సిగ్నల్ టీవీ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. సిగ్నల్ టీవీ వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, ఆ సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. వీలైతే వీడియో షేర్ చేయండి. ప్రభుత్వం చేస్తున్న ప్లాన్ ఏంటో జనాలకు అందరికీ తెలియజేయండి. ఏమైంది, 400 ఎకరాలు అది అమ్మాలి అని ప్లాన్ అనుకున్నారు. యాక్చువల్గా అది ఆల్రెడీ ఐసిఐసిఐ బ్యాంకులో కుదబెట్టి 10,000 కోట్లు తీసుకున్నారు. ఆ 10,000 కోట్లు ఎటుపోయినాయనే తర్వాత విషయం. కానీ ఆ 10,000 కోట్లు కాదు, దాన్ని ఏకంగా వెంచర్ చేసి అమ్మేస్తే, మొత్తం వెంచర్ చేసి అమ్మేస్తే మనకి ఎక్కువ పైసలు వస్తాయి. ఒక 30,000 కోట్లు 40,000 కోట్లు వస్తాయి చేతికి. మనం ఏదైనా పని చేయడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే ఇప్పుడేమీ చేసే అవకాశాలు లేవు, అప్పులు పుట్టే అవకాశం లేదు అనేది దాన్ని అట్లా ప్లాన్ చేసిండ్రు. కాకపోతే అది హెచ్సియులో ఉండడం, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలో ఉండడం, సేమ్ టైం అక్కడ ఈ జీవాలు ఉండడం, ఈ జింకలో లేకపోతే నెమ్మల్లో కొద్దిగా ఫారెస్ట్ టైప్ ఉంటుంది. ఫారెస్ట్ కాదో ఆ తర్వాత విషయం, అది అటవీ శాఖనో లేకపోతే ఇంకా సుప్రీంకోర్టులో ఉంది కూడా వాళ్ళు తెలుస్తారు. కానీ ఈ జీవరాశులు అంతా ఉండడం ఇదంతా చూస్తే ఆడ ఒక ప్రకృతి ఉంది, దాన్ని వికృతి చేయొద్దు. ప్రకృతిని అడ్డుకుంటే నీళ్ళు బాగా వస్తున్నాయి అనుకో, దానికి అడ్డం పెడితే ఆగుతుందా? అది ఇంకా పెద్ద ఫ్లో అవుతుంది. కాబట్టి అట్లా కాకుండా దాన్ని ఇంకొక రకంలో ఆ వరదను అటో ఇటో మళ్ళిస్తే ఈజీ అవుతుంది. కానీ ప్రస్తుతం అట్లా కాదు, అడ్డం తిరిగే ప్రయత్నాలు చేసిండ్రు. సుప్రీంకోర్టు సుమోటోగా కేసు స్వీకరించింది. ఎవరు పెట్టలేదు, సుప్రీంకోర్టులో పిటిషన్ వేయలే, సుమోటోగా స్వీకరించి విచారించి ప్రస్తుతానికి అక్కడ ఒక్క చెట్టు కూడా కొట్టడానికి అవకాశం లేదు, కొట్టొద్దని చెప్పి ఆదేశాలు జారీ చేసి హెచ్చరికలు జారీ చేసింది. వీడికి అయిపోయింది. తర్వాత ఒక కమిటీ చేసినారు, ఆ విషయం కూడా తెలుసు. రేవంత్ రెడ్డి గారు ట్వీట్లో కూడా పెట్టుకున్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, బట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, ఈ ముగ్గురు ఆధ్వర్యంలో ఒక కమిటీ కూడా వేసిండ్రు. దానిలో అటవీ శాఖ మంత్రి లేదు. అది ఇప్పుడు ఏంటంటే అక్కడ మొత్తం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అక్కడ నుంచి తీసేయడానికి ప్లాన్ చేసిండ్రు. అక్కడ నుంచి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని అక్కడ నుంచి మొత్తం లేపేసి అక్కడ బిల్డింగ్స్ అక్కడ యూనివర్సిటీ ఉండదు, అక్కడ నుంచి లేపేసేసి తీసుకుపోయి 4th సిటీలో పెడతారంట. 4th సిటీ, అక్కడ 4th సిటీ అని స్టార్ట్ చేశారు కదా, బిల్డింగ్స్ మేమే కట్టిస్తాం, దానికి కావాల్సినవి అన్ని సకల సౌకర్యాలు కల్పిస్తాం, కానీ ఎస్సీని మాత్రం అక్కడ తీసుకుపోవాలి. ఈ కమిటీ దానికోసమే. యాక్చువల్గా ఈ కమిటీ 400 ఎకరాలు అమ్మనికినో లేకపోతే 400 ఎకరాలు ఎట్లా అమ్మాలనో కాదు. 400 ఎకరాలు కాదు, 400 ఎకరాలు ప్లస్ 1,600 ఎకరాలు. 1,600 ఎకరాలు అంటే ఇప్పుడు ఇదంతా విస్తరించి ఉంది కదా, ఈ బిల్డింగ్స్ అక్కడ మొత్తం ఉన్నాయి. యాక్చువల్గా 2,300 ఎకరాలు. 2,300 ఎకరాలలో అటు గచ్చిబౌలి స్టేడియం కొంచెము వేరే త్రిబుల్ ఐటీ కొంచెం అటు ఇటు వంగ 2,000 ఎకరాలని ప్రభుత్వం దగ్గర పక్కా లెక్క ఉన్నట్టుంది. ఆ లెక్క ప్రకారం మొత్తం ఈ 2,000 ఎకరాలు స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నం చేస్తుంది. ఎందుకు స్వాధీనం చేసుకొని ఏం చేస్తారు, స్వాధీనం వేసుకొని ఏకంగా నిన్నమున్న ఏదైతే ఆందోళన చేసినారో, లేదు ఇది అడవి అని కొందరు, లేకపోతే ఇక్కడ జింకలు అయితే వాస్తవం, అక్కడ జింకలు ఉన్నది ఇప్పుడు కాదు. ఇప్పుడు లాస్ట్ కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఏదో సమస్య వచ్చి అక్కడ ఒక జింక చచ్చిపోయింది. జింకలు లేకపోతే జింక చచ్చిపోదు కదా, జింకలు ఉన్నాయి కాబట్టి ఒక జింక చచ్చిపోయింది. తర్వాత మన స్టూడెంట్స్ కొంతమంది అక్కడ పోయిన వాళ్ళు కూడా వీడియోస్ బయటకు ప్లే చేశారు కదా, జింకలు ఉన్నాయని. ఆ బుల్డోజర్స్ కొట్టిన వాళ్ళతో మాట్లాడిస్తే అవకాశం ఉండే, వాళ్ళు చెప్తుర్రి, కానీ వాళ్ళతో మాట్లాడదని చెప్పినట్టు వాళ్ళు భయపడుతూ వణుకుతుర్రు. ఫోన్ చేస్తేనే వాళ్ళు ఎవరు మాట్లాడే పరిస్థితుల్లో లేరు. కానీ అక్కడ జింకలు ఉన్నది నెమ్మలు ఉన్నాయైతే వాస్తవం. ఎందుకంటే పర్టికులర్గా అక్కడ అదొక ఊరు అనుకుంటే, ఎస్సీ అంతా ఒక ఊరు అనుకుంటే, దానిలో ఉన్న వేలాది మంది స్టూడెంట్స్ చెప్తూ ఉన్నారు, అన్న మేము వాకింగ్ పోయినప్పుడు అక్కడ జింకలు కనిపించినాయి, మేము వాకింగ్ పోయినప్పుడు నెమ్మలు కనిపిస్తాయి, అప్పుడప్పుడు వస్తాయని. ఇప్పుడు కూడా ఒక జింక చచ్చిపోయింది. అక్కడ డిస్టర్బెన్స్ అయిపోతే అక్కడ సౌత్ ఎస్సీయూలో సౌత్ హాస్టల్లో ఏమంటారంట సంథింగ్, అక్కడ ఒక జింక వస్తే కుక్కలు ఊరికినాయంట. మరి కుక్కలు కూడా ఉన్నట్టున్నాయి, అక్కడ ఉంటాయి కదా కుక్కలు కూడా. ఆల్మోస్ట్ అంత పెద్ద గ్రౌండ్లో కుక్కలు ఊరికి ఒక జింకను చంపేసినాయి. అంటే జింకలు ఉన్నట్టు క్లియర్ అయిపోయింది. ప్లస్ హైకోర్టు రిజిస్టార్ కూడా అక్కడ జింకలు ఉన్నాయి, పశుపక్షాదులు ఉన్నాయి, వీళ్ళు చేసిన డిస్టర్బెన్స్ వల్ల అవన్నీ బహుశా పారిపోయినాయేమో అని ఒక లైన్ కూడా రాసిండ్రు దానిలో. సుప్రీంకోర్టుకి ఇచ్చిన
దానిలో రిపోర్ట్లో ఉంది కాబట్టి అక్కడ పశుపక్షాదులు ఉన్నాయి. అటు జింకలు కానీ, పక్షులు కానీ, తర్వాత నెమ్మలు కానీ ఇంకా ఏమేమి ఉన్నావో ఉండొచ్చు, పాములు గీములు అట్లాంటి జీవరాశులు కూడా ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఏంటంటే దీన్ని మొత్తం నేను ఎకో పార్క్ చేస్తా, ఎకో పార్క్ చేస్తాం మొత్తం. ఇంకా ఎస్సీయూ లేదు, గిస్సీ లేదు, ఎస్సీని మొత్తానికి అక్కడి నుంచి లేపేసి అక్కడ ఒక ఎకో పార్క్, ప్రపంచ స్థాయి ఎకో పార్క్ చేస్తాం మేము. ఆ ఎకో పార్క్ కోసమే ఈ కమిటీ వేసిందే దానికోసం అట. ఈ కమిటీ ఏం చేస్తుందంటే అంటే నిపుణులు అంటే ఏముంటుంది, వాళ్ళ నిపుణులే ఉంటారు, కాంగ్రెస్ నిపుణులు కొంతమంది ఉంటారు కదా, కోనరామ్ సార్ లాంటి వాళ్ళు, అట్లాంటి నిపుణులు. తర్వాత విద్యార్థి సంఘాలంట, ఎస్సీ విద్యార్థి సంఘాలతో మాట్లాడితే అక్కడ వేరే ఉంటుంది. కానీ మరి దానిలో కూడా ఎవరన్నా ఎన్ఎస్సీ లాంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతోనే మనం మాట్లాడతారేమో. తర్వాత అక్కడున్న పాలక మండలితో మాట్లాడతారంట. పాలక మండలి అంటే అక్కడున్న రిజిస్ట్రార్ కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు. సరే అది చర్చలు ఏమైతే నాకు తెలియదు. కానీ ఈ ముగ్గురు కమిటీ, ఈ కమిటీ ఉంది కదా మినిస్టర్స్ కమిటీ, ఈ మినిస్టర్స్ కమిటీ వీళ్ళతో చర్చలు చెప్తుందంట. చర్చలు జరిపి ఈ 1600 ఎకరాల గురించి చర్చ, 400 ఎకరాలు 100% ఎకో పార్కింగ్, నో డౌట్. ఇది మాకు దక్కలే కాబట్టి ఎవరికి దక్కొద్దు అనేది ఒక ప్లాన్ ఉన్నట్టుంది. ఎస్సీయూకి మాత్రం ఇవ్వద్దు. ఈ 1600 ఎకరాలు మొత్తం కలిసి 2000 ఎకరాలలో సింగపూర్లో ఉండే నైట్ సఫారీ, న్యూయార్క్లో ఉండే సెంట్రల్ పార్క్ అంట. ఇట్లా మొత్తం తయారు చేస్తారంట. మొత్తం ఎకో పార్క్ తయారు చేయడానికే అది మొత్తం మేము స్వాధీనపరచుకుంటాం, ఎకో పార్క్ చేసేస్తాం. నిన్న లొల్లి పెట్టారు కదా, పార్కు ఇది పెద్ద అడవి, ఇక్కడ మొత్తం జీవరాశులు అన్నారు కదా, చలో పార్కే పెడతా, జీవరాశులు పెడతా, చూసుకుందాం అన్నట్టే ఉంది. తడాక సవాల్ విసిరినట్టుగా అనిపిస్తుంది తప్ప ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఎంతవరకు ఉంది అనేది లేదు. సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది, అక్కడ చెట్లు కొట్టద్దు అన్నది ఒక కమిటీ చేస్తామన్నారు, అది తేలుస్తుంది, ఆ తర్వాత విషయం. కానీ ఇప్పుడు ఏంటంటే ఇక రాసిన చూడు, నాకు దక్కనిది ఎవరికి దక్కొద్దు. ఎక్కువ ఈ లవ్ కేసులలో యాసిడ్ పోస్తుంటారు మహిళల మీద. ఏంది అని అంటే నాకు దక్కంది ఎవరికి దక్కొద్దు, అట్లా ఉన్నట్టుంది. ఇది కూడా సేమ్. ఇప్పుడు ఎవరైతే ప్రతిపక్షాలో, లేకపోతే స్టూడెంట్సో, లేకపోతే పర్యావరణవేత్తలో, లేకపోతే మీడియా, అంత మీడియా కాదు కొంత మీడియా, అంత మీడియా అంటే అసలు కొందరు రేవంత్ రెడ్డి డబ్బా కొట్టే మీడియా గురించి మనం మాట్లాడకూడదు, వాళ్ళు అవే కొడతా ఉంటారు కాబట్టి. కానీ మిగతా వాళ్ళంతా అసలు ఇన్ఫ్లుయెన్సర్ని పెట్టింది, చెప్పినాగా నేను, ఏకంగా అన్వేషణ కూడా రంగంలోకి దింపినరు. రేవంత్ అని చెప్పిన దానిలో తప్పు లేదు. రేవంత్ అన్న ఏమన్నాడు, గుంటనక్కలు అన్నది స్టూడెంట్స్ని కాదు, ఇక్కడున్న ప్రతిపక్షాలను, తర్వాత ఇక్కడున్న కొంత మీడియా అని అన్నాడని. కాంగ్రెస్ వాళ్ళే ఆన్సర్ చెప్పుకునే పరిస్థితిలో లేడు. అన్వేషణలో చెప్తాడు. అన్వేషణ ఏమైనా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిదా, లేకపోతే రేవంత్ రెడ్డి గారి అధికార ప్రతినిధిదా? కాదు కదా. సరే ఆయన ఒపీనియన్ చెప్పొచ్చు, అక్కడ అడవి లేదు, పార్కు లేదు, జింకలు లేవు, పులులు లేవు, సింహాలు లేవు, ఏమి లేవు, రేవంత్ అనే సింహం అని చెప్పొచ్చు, దానికి ఏమి అభ్యంతరం లేదు, ఆయనకు నచ్చిన లీడర్ అయితే. కానీ ఆయన కూడా రేవంత్ అన్న అట్లా చెప్పలేదు. రేవంత్ అన్న చెప్పింది ఇది, రేవంత్ అన్న అన్నది వాళ్ళను ఒకళ్ళతో పుచ్చుకొని మాట్లాడుతున్నాడు ఆయన. అది ఆయనకి తెలవాలి. ఆయన మీద గౌరవం ఉంటుంది జనాలకి, దాన్ని పోగొట్టుకోకుంటే బెటర్. ఆయన కూడా సరే ఆయనతో కూడా మాట్లాడిచ్చారు, ఆయన మాట్లాడలే, ఆయనతో మాట్లాడిచ్చారు. కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్ని చూపినా కదా, పొద్దుగాలు లేచి దానికి దీనికి ప్రమోషన్ చేసేవాళ్ళు, వాళ్ళందరూ వచ్చి అయ్యో ఇట్లా జరిగిందా, జనాలను తప్పుతో పట్టించారు, అసలు అక్కడ జింకలు ఎక్కడివి, పుల్లు ఎక్కడు అని స్టార్ట్ చేసారు కొత్త వీడియోలు. ఎనీవే అదంతా నడుస్తుంది. సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాత కూడా అదే పని చేస్తున్నారు వాళ్ళు. కానీ ఇక్కడ ఏంటంటే మొత్తం ఎస్సీని ఇక్కడ నుంచి లేపేసి, ఇక్కడ నుంచి మొత్తం ఎస్సీయే ఉండొద్దు. ఇంకా నన్ను వ్యతిరేకించిన ఎస్సీయు హైదరాబాద్లో ఉండొద్దు, నా డిసిజన్ వ్యతిరేకించిన ఎస్సీయు. అసలు నిజానికి రేవంత్ రెడ్డి గారు మంచిగా ఉంటుండ్రి. అంతకుముందు నేను కూడా దగ్గరికి వెళ్ళి చూసుకొని మాట్లాడినానే కదా, మంచిగా ఉంటున్నా. కానీ అధికారం వచ్చిన తర్వాత ఎక్కువైంది, మారలేదు, తక్కువ వరకు ఎక్కువైపోయింది. ఆయన బాడీ లాంగ్వేజు అట్లే ఉంది, ఆయన మాట తీరు ఎక్కువనే అయింది. అప్పటిలాగా కూడా ఇంకా ఎక్కువ మాట్లాడుతుండు. కానీ ఇట్లాంటి వ్యవహారం కూడా కనీసం ఎప్పుడైనా సరే మనం చట్టాలను గౌరవించడము, లేకపోతే నిజంగా అంతమంది వ్యతిరేకిస్తున్నారంటే సంథింగ్ అక్కడ వ్యతిరేకిస్తారు, ఎందుకో తెలుసుకుందామనే ప్రయత్నం చేయాలి గవర్నమెంట్. తప్పులేదు దానిలో. నిపుణుల కమిటీ వేసి నిజంగానే నిజంగా జింకలు ఉన్నాయా లేదా, నెమ్మలు ఉన్నాయా లేదా, లేకపోతే ఆ స్టూడెంట్స్ అసలు నిజంగానే ఏంది, లేకపోతే ఒక సిఐడి ఉంటాయి వీళ్ళ దగ్గర, సిఐడీలు సిటీలు వేస్తారు కదా, అట్లాంటిది వేసి నిజంగా స్టూడెంట్స్ కనుక ప్రతిపక్షాలు ఉన్నాయా, ఆ స్టూడెంట్స్ ఎందుకు వ్యతిరేకిస్తున్నారు కూడా తెలుసుకోవచ్చు ప్రభుత్వం. తప్పేం లేదు దాంట్లో కూడా, ప్రభుత్వం వీధి అది. కానీ ఇప్పుడు ఏంటంటే అసలు ఎస్సీఏ ఉండకుండా వేయాలని, హైదరాబాద్ యూనివర్సిటీ అక్కడ ఉండొద్దు, మొత్తం లేపేసేయాలి. నన్ను వ్యతిరేకించిన గడ్డ అది, ఆ గడ్డ మాత్రం ఖచ్చితంగా ఉండకూడదు, ఆ యూనివర్సిటీ ఉండకూడదు అని ప్లాన్ చేసిండు. ఆ ప్లాన్ని తీసుకుపోయి ఫోర్త్ సిటీలో, అక్కడ ఫోర్త్ సిటీ అని కడతారు కదా ఎక్కడో మహేశ్వరం కాన్స్టిట్యున్సీలో, అక్కడ కడతాం, అక్కడ కట్టిస్తామని చెప్పి డిసైడ్ అయిపోయినాక నిపుణుల కమిటీ వేస్తాడు. ఎవడన్నా నిపుణుల కమిటీ వేసినాక డిసైడ్ కావాలి. ఈ మంత్రివర్గం వేసిర్రు, వాళ్ళు చర్చలు జరపాలి. కానీ ఆల్రెడీ నిర్ణయం తీసుకొని దాని మీద చర్చలు జరుపుతారంట వాళ్ళు. అసలు ఇది కొత్త ఏం కాదు. మనకు అక్కడ లగచర్ల దగ్గర జరిగిన ఇన్సిడెంట్ చూస్తే రేవంత్ రెడ్డి గారి స్టైల్ ఏందో మనకు అర్థం చేసుకోవచ్చు. అక్కడ ఉన్నది ఏంటంటే ఫస్ట్ అక్కడ ఫార్మాసిటీ పెడతామన్నారు.
ఫార్మసిటీ పెడతామనేసరికి ఆ ఊరోళ్ళంతా ఫస్ట్ పొల్యూషన్ వస్తుంది మా ఊరికి, మంచిగా పచ్చ పొలాలు ఉన్నాయి, మేము మంచిగా హ్యాపీగా ఉన్నాం, బతుకుతున్నాం, మంచి గాలి వస్తుంది, మీరు ఫార్మసిటీ పెడితే మొత్తం పరిశాన్ అవుతాము, అడిగేలు గాలి కాలుష్యం అవుతుంది, నీళ్లు కాలుష్యం అవుతాయి అది అని వాళ్ళు వాళ్ళకి సపోర్ట్గా ప్రతిపక్షాలు కొంతమంది వాళ్ళు వీళ్ళు నిపుణులు రకరకాల వాళ్ళు మాట్లాడంగానే రేవంత్ అన్న వదిలేచ్చు కదా, వదిలేలే బిల్ల తిరిగేసిండు. ఫార్మసిటీ కాదు అక్కడ కట్టేది, ఇండస్ట్రియల్ పార్క్ కడతాం, ఇండస్ట్రియల్ పార్క్ నో పొల్యూషన్ అంటే ఎవరైతే పొల్యూషన్ అంటున్నారో ఇంకా వాళ్ళు ఎవ్వరు సపోర్ట్ దొరకదు ఆ ఊరోళ్ళకి కానీ దాన్ని మార్చేసిన ఇండస్ట్రియల్ పార్క్ అని. తర్వాత హైకోర్టు స్టే ఇచ్చింది, ప్రస్తుతం అటు ఉండిపోయింది, అదేం కాలేదు. కానీ ఇక్కడ మాత్రం ఎస్సీయూని లేపేసి మొత్తం ఎకో పార్క్ పెడతాం. ఎకో పార్క్ పెట్టాలంటే కూడా మస్తు జాగాలు ఉన్నాయి, అవుటర్ రింగ్ రోడ్ అవతల యువతల చాలా చాలా జాగాలు ఉన్నాయి. ఇది హైదరాబాద్ సెంట్రల్ హైదరాబాద్లో ఉంది ఎస్సీయూ అనేది, సెంట్రల్ మధ్యలో ఉంది. దానివల్ల డిస్టర్బెన్స్ లేదు నిజానికి, ఇక్కడ ట్రాఫిక్ అంతగానం ఏమి ఉండదు, స్టూడెంట్స్ అంతా లోపలే ఉంటారు, బయటకి ఎవరు రారు అసలు గేట్ దాటి. కానీ ఎస్సీయూ నన్ను వ్యతిరేకించిన గడ్డ కనబడొద్దు, ఇది దేనికి నిదర్శనం అర్థం కాలే. హిట్లరు లేకపోతే రకరకాల పేర్లు చెప్తూ ఉంటారు కదా మనోళ్ళు, హిట్లరు, బూర్జువా రాజకీయాలు, హిట్లరు లేకపోతే అధికార మదం, అహంకారం, తర్వాత ఇట్లాంటివన్నీ చాలా విషయాలు చెప్తుంటారు కదా. ఇప్పుడు అవన్నీ కనిపిస్తుంది దీనిలో ఈ నిర్ణయం కనుక. ఇప్పుడు ఎందుకంటే ఈ నిర్ణయం ఎవరు తీసుకున్నారు, నీకెవరు చెప్పినా అని అడగండి. వాళ్ళకి అనుకూలమైన పేపర్ ఆంధ్రజ్యోతిలో రాసిర్రు, పెద్ద బ్యానర్ పెట్టి రాసిర్రు, రాపిచ్చిర్రు వార్తను రాపిచ్చిర్రు అంటే దానికి అర్థమైంది అదే అని. ప్లస్ రేవంత్ రెడ్డి గారే ట్వీట్ చేసింది కదా డైరెక్ట్గా, వాళ్ళ ముగ్గురు కమిటీ చేసినామని. అట్లా ఎనీవే ఆయన తీసుకున్న నిర్ణయం 400 ఎకరాలు అమ్మనీయలేదని చెప్పి ఏకంగా ఎస్సీయూని అక్కడి నుంచి అడ్రస్ లేకుండా వేద్దామనే ప్లాన్ చేసినట్టుగా ఆ వార్తను చదివినాక నాకు అర్థమైంది. బహుశా మీకు కూడా ఈ వీడియో చూసినాక చాలా విషయాలు అర్థమవుతుంది. కానీ రేవంత్ రెడ్డి గారి వ్యవహార శైలి ఏందనేది జనాలకు అర్థమవుతుంది, ఓపెన్గా అర్థమవుతుంది. ఈయనది కూల్చుడే తప్ప కట్టేది లేదనేది ఒకటి వచ్చింది బయటికి. కూల్చుడే, అందరిని కూల్చుడే, వాణిలు కూల్చుడు, వీణిలు కూల్చుడు, అది కూల్చుడు, ఇది కూల్చుడు, అన్ని కూల్చుడే. ఇప్పుడు ఇది కూల్చుడు అనమాట. అక్కడ ఎస్సీయూ బిల్డింగ్స్ కూడా కూల్చాలి, ఇప్పుడు మొత్తం కూల్చేసి ఎకో పార్క్ చేస్తాడనమాట. అక్కడ ఉన్నది ఉన్నట్టుంటే చాలు, ప్రకృతే అక్కడ ఎప్పటి నుంచో ఉన్నది వ్యవహారం. అక్కడ అదంతా ఒక ఫారెస్ట్ రింగ్ అని చెప్తుంది అన్న వి ప్రకాష్ అని చెప్తున్నారు. అదంతా పెద్ద ఫారెస్ట్ రింగు, ఆ కోకపేట ఆ ఏరియాలో కూడా అంత ఫారెస్ట్ ఉంటుంది, దాని లింకు ఇది. కాబట్టి అక్కడ కూడా ఫారెస్టే, అది కూడా ఫారెస్టే అని చెప్పిండు ఆయన. బహుశా అది ఉన్నది ఉన్నట్టు ఉంచితే చాలు. కానీ ఇప్పుడు అట్లా కాదు కదా, ఎస్సీయూ మీద కక్ష, ఎస్సీని లేపేసేయాలని ఒక పెద్ద ప్లాన్ చేసినారు. ఇక ఏం జరుగుతుందో తెలియదు, కానీ ఆ పేపర్లో అయితే వార్త రాపించుకున్నారు వాళ్ళు. ఎనీవే ఆయన కక్ష ఏ విధంగా ఉంటుంది, రేవంత్ రెడ్డి వ్యవహార శైలి ఏందనేది నాకు వార్త చూసినాక అర్థమైంది. మీకు ఈ వీడియో చూసినాక మీకు కూడా అర్థమవుతుందని నేను కోరుకుంటున్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.